రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. అగ్ని ప్రమాదం జరిగిన తరువాత ఏసీ బస్సు డోర్ లాక్ కావడంతో ప్రయాణికులు బయటపడేందుకు వీలు లేకుండా ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. కొందరు ప్రయాణికులు కిటికీ అద్దాలు పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. DNA పరీక్షలు నిర్వహించి మృతదేహాలను గుర్తిస్తున్నారు. రాజస్థాన్లోని ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఏపీ స్లీపర్ బస్సు డోర్ లాక్ అవడం వల్లే భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. అగ్ని ప్రమాదం వల్ల బస్సు డోర్ లాక్ అయ్యింది. ప్రయాణికులు తప్పించుకునేందుకు వీల్లేకుండా పోయింది. బస్సు సీట్ల మధ్యలో చాలా మృతదేహాలు కనిపించాయి. ఆర్మీ యుద్ధ స్మారకానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. గమనించిన ఆర్మీ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డోర్ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన అది సాధ్యపడలేదు. కొంతమంది ప్రయాణికులు కిటికీలను బద్దలు కొట్టి బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఆ మార్గంలో వెళ్తోన్న వాటర్ ట్యాంకర్ను ఆపి ఆ నీటి ద్వారా మంటలను అదుపు చేశారు. బస్సుకు ఒకటే డోర్ ఉంది. ఒకసారి మంటలు చెలరేగగానే ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ యాక్టివేట్ అయి డోర్ మూసుకుపోయింది. బస్సులో మృతదేహాలు ఒకదానిపై ఒకటి పడిన తీరు హృదయ విదారకంగా ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మంగళవారం మధ్యాహ్నం జైసల్మేర్ నుంచి బస్సు బయలుదేరిన 10 నిమిషాలకే ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే బస్సులో బాణాసంచా ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. వాటిని గుర్తించేందుకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు.